తెలుగుదేశం అనుకూల మీడియా కాన్సెప్ట్ ఏంటంటే ముందు ఒక బురద వేసేస్తారు. తెల్లటి చొక్కాల మీద బురద పడితే కడుక్కుంటాం, బురద పోవచ్చు కానీ మచ్చ అట్లాగే ఉంటుంది. అది వాళ్ళ స్ట్రాటజీ వైసీపీ గవర్నమెంట్ మీద చేసుకొస్తుంది. వైసీపీ దాన్ని ఆ తుడుచుకోవడం దగ్గరే సరిపోయింది కానీ సరైనటువంటి రివర్స్ ప్లానింగ్ దాని దగ్గర లేదు. ఇక్కడ ఏదైతే నిన్ననే రాసుకొచ్చారు, నిన్న ఈనాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టుంది. తెలుగుదేశం నాయకులు 2-3 ప్రెస్ మీట్లు పెడతారు, ఆ వెంటనే ఈనాడు దాని మీద ఫ్రంట్ పేజీ కథనం రాస్తే అదొక నేరేటివ్ సిస్టమ్. అంటే మన మెదళ్లలో ఇంపాక్ట్ చూపించేందుకోసం అల్లేటటువంటి ఒక కథ, ఒక మైండ్ గేమ్. దానికి ఇవాళ సాక్షి రాసుకొచ్చింది అసలు పెగాసెస్ అన్నటువంటి చంద్రబాబు టైంలోని. నేను నిన్ననే చెప్పా అది పెగాసెస్ అన్నటువంటిది చంద్రబాబు టైంలోనే కొన్నారు అన్నటువంటి. అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇవాల్టికి కూడా వైసీపీ ప్రభుత్వం ఆ పెగాసెస్ ఎక్కడ ఉందో తేల్చలేకపోయింది. ఇప్పుడు నిఘా అధికారులను అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు కదా, ఇక్కడ ఎందుకు చేత కాలేదు? సస్పెన్షన్లు వీటి వరకు ఎందుకు పరిమితమైంది? ఇక్కడ పెగాసెస్ అసలు ఎవరి దగ్గర ఉంది? అది ఎవరి దగ్గర ఉన్నా ప్రమాదకరమే. అది చివరికి వాట్సప్ ఫోన్లతో సహా రికార్డ్ చేయగలదు, వాట్సప్ మెసేజ్లతో సహా మొత్తం ఎక్స్పోజ్ చేయగలదు. అది ఇదివరకు చంద్రబాబు వాడి వైసీపీ వాళ్ళని పట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబుని ఆ విషయంలో పట్టుకుంటున్నారా లేదా తెలుగుదేశం వాళ్ళని పట్టుకుంటున్నారా? ఓవరాల్గా ఈ కథనాల వెనకాల ఉన్నటువంటి కథ అయితే అదే కనబడుతుంది.